ఏం తల్లుడు గారు అదిగా తెచ్చుకునేది ఎన్నిసార్లు వచ్చినా పైకి ముదిరిపోయితే ఇంక నేను తెచ్చుకుంటే వచ్చేదేముంది రాదలుచుకుని రావటమే కానీ అరే బాక అబ్బాయి ఇవన్నీ కాదు కానీ పోయి తీసుకొచ్చుకుని ఉండండి అయ్యా ఇప్పుడు జాగ్రత్త. హలో నువ్వు 5 ఏళ్ళ నుంచి నేను వస్తాను తెస్తాను మాట్లాడతాను ఇటు వస్తా అటు వస్తానని చెప్పి నువ్వు గంటకి చెప్పంటే అత్తంటే ఎంత భక్తి ఉంటే వచ్చాను మరత దగ్గరికి వస్తాలే. ఆహా నువ్వు వస్తానని చెప్పొద్దు. నువ్వు గంటకి చెప్పావు నువ్వు మారతకి సాయంత్రం అన్నావు తెచ్చానా లేదా మరి నేను 5 ఏళ్ళ నుంచి పొద్దున అన్నాడు మారుతుందంటే మాయిటాలు చేపిస్తారా అన్నాడు అమ్మాయ. సరే అందుకని మాట ప్రకారం వచ్చాను. నువ్వు 7 ఏళ్ళ నాడు అన్నావు 7 ఏళ్ళ నుంచి వస్తున్నావా? నేను కూడా మాట ప్రకారమే చేస్తాను. బాగా లైన్లో ఉండు. ఏ లైన్లో ఉండక నేను ఏం లైన్ తప్పాను ముందు వస్తున్నానే నేను తీసుకొని పోయినా. అయ్యో నాకు నచ్చిన మాటలు. నీకు నచ్చేది ఏంది? నేను ఉన్న మాట చెబుతున్నా నీకు నచ్చలేదన్నా. నీకు నచ్చినవి నువ్వు చేస్తున్నావు నిజమే. నేనేం చేశాను? ఏం చేయాలి అన్నీ ఉండలే కానీ అదే మరి అయ్యే నీకు వద్దందా. నీకు కావాల్సిందేదో చెప్పు అంతేగాని నా దగ్గర వరకు రెత్తకొట్టబా గీకి. సరే సరేనయ్యా బాగా ఉంటాము వచ్చినా మాట్లాడతా. నువ్వు వచ్చే కదా మాట్లాడడానికి. వస్తాం. మరి దాన్ని నానే వదిలిపెట్టి తీసుకొచ్చావా? ఏందయ్యా రాజలక్ష్మి తీసుకుపోయాను బెంగళూరు. రాజలక్ష్మి నేను తీసుకెళ్ళాను. రాజలక్ష్మి మన అయ్యాలి అక్కడ దినానికి వచ్చి మేము పోతా ఊరా. దినానికి పోయా కాదు చదవాళ్ళ బెస్ట్ ఇద్దరు. అదే గొరుగుపూడి దినానికి పోయి అమ్మాయి అది దీపాలు వెలిగించారంటే తూనూళ్ళలో వెళ్ళాములే. సరే ఎట్టాను ఊరేగానే ఇప్పుడు దైవం దగ్గరకు వచ్చి నేను రాను ఎవరు చెప్పులు వాళ్ళు పడతాము ఆ డబ్బులు దేవద్దులే మాకు ఇడికాయ తలియమని చెప్పి అన్నదంట. దానికి అట్టంటే నేను పోయి లాక్కొచ్చి ఎట్ట వస్తుంది? వస్తాలే అబ్బాయి వచ్చినాక మాట్లాడతాలే. నువ్వు 7 ఏళ్ళ నుంచి మాట్లాడతాను నేను ఆరేసుకొని కూర్చోన్నాడు నువ్వు వస్తాను అని. ఏంది బుడికి మాట్లాడలేదు? అమ్మమ్మ అయిన తర్వాత బాగా ముదిరింది నాతో మాట్లాడలే. బాగా అంటున్నాడు మాట్లాడతా బుడికి అమ్మమ్మ అయినా ముదిరింది అనుకుంటా అన్నాడు. మరి అమ్మమ్మ అయిన తర్వాత అసలు మాట్లాడలేదుగా. హలో మామయ్య ఏం చేస్తున్నావు? ఏం చేసినా మా బాగానే ఉన్నా. బాగున్నారా? అదేం అసలు నా బాగు ఎంత బాగులేమ్మా. ఎందుకేంది కాళ్ళే మంచి బాగా ఎక్కేసానికి. ఏం బాగు సింగిల్ గా సింహం లాగా బతుకుతున్నావు అట్ట బతకనిచ్చి. సింహం అంటే మరి ఇంకా బంగారాలు బతికినట్టేగా. బతికినట్టే మళ్ళీ కేసు పెడతాను అన్నట్టు మళ్ళీ కడుతుంది మరి. ఏమయ్యా మరి ఆ కేసు సంగతి మీ సంగతి మాకు తెలియదుగా. పెట్టిన తర్వాత చూద్దాం దాన్ని. 365 వస్తువులు అంటాయి. 365 వస్తువులు ఉన్నాయి చూసుకో. కట్ట మనం ఒకటి ఒత్తి తీసుకొని కట్టి నూనెలో ముట్టుకో. చెప్పు మామయ్య. అదే ఏందో మా లాయర్కి ఫోన్ చేసి కేసు పెడతాను నెంబర్ ఇవ్వమని అన్నదంట మరి. నిజమే మరి. నాకు పెద్దగా ఫోన్లు అయ్యి ఉండమా ఎప్పుడన్నా కనపడితే తప్ప. అవునవునులే. నేను ఇంకా ఎప్పుడన్నా ఇచ్చిన అమ్మ ఉన్నప్పుడు చేస్తే ఏందమ్మా ఏం చేస్తున్నానంటే ఏం చేయట్లేదు అక్కడ. కానీ ప్రత్యేకంగా అయితే నేను ఇంకా ఎప్పుడు పెద్దగా చేయలేదు మా. ఎవరి పైన వాళ్ళకి తప్పదులేమ్మా ఇవన్నీ సాధ్యమేలే కానీ తెలుసు నేను అనలేదు కానీ. అమ్మతో మాట్లాడు ఫోన్ వచ్చింది. సరే సరే ఫోన్ వచ్చింది కొండ చేశాడు. సరే చెప్పయ్యా. అదే మల్లికార్జున అడిగా అంట. అది ఒట్టిదో నా కొడుకు బిత్తరు నా కొడుకు. ఇది అసలు కేసు పెడదాం బోసు పెడదాం అనేది రకం కాదు. కేసు పెడదాం అనకుండానే ఆ లంజవుడికి నన్ను బెదిరియటానికి ఏదో వేస్తున్న బ్రేకు. మల్లికార్జున మా లాయరు వాడు బ్రేస్ పెడితే పెట్టని చూస్తా నీ సంగతి వాళ్ళ సంగతి కలిపి చూస్తాలే అన్న. ఇప్పుడు వాడు ఫోన్ ఎత్తట్లా. మరి ఇదేం దైవం దగ్గరకు వచ్చి నేను ఎందుకులే మావయ్య నేను బాను పోదలుచుకో చెప్పులు పడదాం అన్నదంట. నేను అది వాళ్ళ నోటి మీద కనిపించడానికే కానీ లేకపోతే రాదలుచుకుంటే రావటం పోదలుచుకుంటే ఎత్తేసుకోవడం అంతేగాని నా దగ్గర ఏదో నన్ను ఏదో తలకిందులు చేసి నా దగ్గర డబ్బులు తీసుకోవడం అనేది అసలు చెయ్యాలనే ఉద్దేశం దానికి లేదు. రావాలనే అవసరం లేదు. రావాల్సిన పని లేదు. వాళ్ళ అమ్మ రాకుండా ఎందుకు ఉంటదిలే కానయ్యా. ఎప్పుడు 7 ఏళ్ళు అయినా ఎందుకు మడవడమా? అయ్యో అయ్యే నీకొద్దు. ఇప్పుడు 7 ఏళ్ళు అయిన తర్వాత ఏమంటారు?
అది అప్పట్లో మేడూరు సుబ్బారావు వాడి అమ్మ వాడు మేడూరు సుబ్బారావు అదే మేడూరు సుబ్బారావు తల్లి మంచిదేమో పొమ్మ అని అంటది పోతుంది. దీని తల్లి ఎట్టాడిది వద్దమ్మో వాడు వద్దు వాడు అట్టోడు ఎట్టోడు సన్నాచోడు వాడికి బుద్ధి రాలేదు జ్ఞానం రాలేదని చెప్పింది కొరపాడు ఇయ్యంకుడితోటి. అబ్బాయి అసలు అది ఇంత మట్టుకు కూడా ఆ మాట అన్నారు కదా అబ్బాయి. ఎట్టాడిదన్నా కానీ తోడుకోళ్ళ మట్టుకు అట్టాడి అన్నారు కదా. అసలు ఆ లంజ అన్నది నా దగ్గర రికార్డు ఉంది. నువ్వు అట్లా వాదిస్తే నాకు షరక్కనే ఎక్కుద్ది. నువ్వు ఆ లంజ ఏం మాట్లాడి నీకు వినిపిస్తావు. రేపు వస్తావుగా మార దగ్గరకు వచ్చినప్పుడు చూపిస్తా నీకు మొత్తం చూపించాల్సి మొత్తం. పొరపాటు ఇస్తే బుద్ధి తక్కువడు నా కొడుకు ఎంఎస్సీ చదివాడు వాడిని నోటికి పట్టిన కోతలు కూర్చోనంటే ఈ జన్మలో బుద్ధి వస్తే వచ్చే జన్మలో అన్న బాగుపడతాడు. వాడికి తల బిరుసు ఎట్టెక్కింది నేను అట్టాంటి వాళ్ళం కాదు మా ఫ్యామిలీ అట్టాడిది కాదని చెప్పి నన్ను దూషించి మాట్లాడింది ఆయన దగ్గర పొరపాటు ఈ రామయ్య ఇయ్యంకుడి ఏర్రాగలన్న ఇయ్యంకుడితోటి మాట్లాడింది. అదే లక్ష్మీపేసన కొరపాడిలా ఆ ఇయ్యంకుడితోటి మాట్లాడింది ఉంది. అది మొత్తం నాకు చెప్పాడు ఆయన. వాట్సాప్లో ఫేస్బుక్లో పేపర్లు కొట్టించి మొత్తం ఇది చేశాను. ఇంకా దానికి ఇంకా ఉందనుకో మేము పోయి పడుకున్న నాడే వాడు వచ్చి సాముడు వచ్చి లెగ్గొట్టుకొని పోయాడు. ఇది నేను మా అంపాలి మావయ్య పడుకున్న నాడు. ఎప్పుడు జరిగిపోయి పోని అబ్బాయా పోడియా ఎప్పుడు జరిగిపోయింది. నన్ను చెడోడు నన్ను మంచోడు కాదు అట్టాటోడు అయిపోయింది. మీ మనోడు ఏం చెప్పాడు అనుకున్నా? నా మనోడు ఎవరు? వాడే మా బామ్మది గాడు కొడుకు. మనోడు కదా కొడుకు. మనవరాలు మొగుడు కొడుకు అవుతాడు మనోడు అవుతాడులే కానీ కొడుకేగా మరి. కొడుకే ఏమన్నాడు అనుకున్నావు? ఏమన్నాడు? నువ్వు ఎంత నీ బతుకెంత నువ్వు 2వ తరగతి వాడు నీకెంత అంటే నేను తలుచుకుంటే ఏం చేస్తానా అని అన్నాడు. ఏం చేస్తాడు వీడు? ఎవరు ఏం చేయలేరు. ఆ సంగతి తెలుసుకుంటే మంచిది. అంతేగాని మేమిద్దరం పడుకుని ఉన్నప్పుడు వాడు తలుపు అమ్ముడు పడుకుంటే వాడు సాంబడు వచ్చి లేకొట్టుకుని పోయాడు. నేను ఈ సంగతి మా మామయ్యతో మాట్లాడితే ఉండదు చెప్పాడు. నేను కూడా మెలుకునే ఉండారా నాకు తెలుసు అంతకు ముందే సాంబయ్య ఉన్నాడు అన్న సంగతి అంటే ఆ రికార్డు కూడా ఉంది. వాళ్ళు నాతో పెట్టుకుంటే బాగుపడటం అనేది ఉండవు. బస్టు పడతామన్న పంపు దాటిపోతే నువ్వు రాదలుచుకుంటే ఎత్తేసుకో. అంతేగాని నన్ను తలకింద చేయడం మీ వల్ల కాదన్న. సరే రాకుండా వచ్చిద్దిలే. అది వచ్చినా రాకపోయినా దివ్యంగా మాట్లాడుకొని దివ్యంగా ఎవరు బతుకోవాలి బతకాలి. అంతేగాని నన్ను చెలికారు ఇంకా పతనమే. నా సంగతి కాదు నీది కూడా అట్నే ఉంది. ఎప్పుడో 25కి వస్తావా? వస్తానయ్యా 25కి. సరే రా. ఇప్పుడు అది వచ్చినా రాకపోయినా ఇప్పుడు రాదలుచుకుంటే రావచ్చు, రాలేకపోతే మానుకోవచ్చు. అంతేగాని నన్ను కెలికేదో తల కింద చేయాలంటే అది వాళ్ళ వల్ల కాదు, వాళ్ళని తగులుకున్న వాళ్ళ వల్ల కాదు. నా దగ్గర ఉన్నాయే ఇంకా నా అయ్యే ఏంది మీరు చేసే చెప్తాయి నా దగ్గర కెలిగితే మరి నన్ను సన్నాసాల మాటలు నాకెందుకు? నా సంగతి వాళ్ళకెందుకు? అది కాదు మీ కొడుకు అన్నాడు నువ్వు తండ్రిని చంపేవరా నువ్వు మనిషి అంటరా